శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగ చాప్టర్ 1 శ్లోక 6 యూతమన్యుష్య విక్రాంత ఉత్తమౌజస్య వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయస్య సర్వ ఏవ మహారథః. దుర్యోధనుడు ఇంకా పాండవుల సైన్యం గురించే చెప్తున్నాడు అనమాట. యూతమన్యుడు ఉత్తమౌజ సుభద్ర కుమారుడు మరియు ద్రౌపది కుమారులు వీళ్ళందరూ మహారథులు. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి కొంచెం అనాలిసిస్ చేసుకుంటే, యూతమన్యుడు అతను వెరీ బ్రేవ్ఫుల్ వారియర్. హిజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫైటింగ్ స్పిరిట్. సింబాలికల్లీ హీ రిప్రజెంట్స్ కరేజ్. లైఫ్లో ఫియర్ లేకుండా రైట్ థింగ్ కోసం స్టాండ్ తీసుకోవడం యూతమన్యుడి క్వాలిటీ అనమాట. ఉత్తమౌజ, హీ వాజ్ వెరీ పవర్ఫుల్ అండ్ ఎనర్జెటిక్ వారియర్. హీ రిప్రజెంట్స్ ఎంథూయాసిజం. స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, ఎనర్జీ అండ్ ఎంథూయాసిజం కూడా ఇంపార్టెంట్ అనమాట. సౌభద్ర, అభిమన్యుడు, ఇది చాలా ఎమోషనల్ పాయింట్ ఇక్కడ. సుభద్ర కుమారుడు అంటే అభిమన్యుడు వయసులో చిన్నవాడు. హీ వాజ్ వెరీ యంగ్, చాలా ధైర్యవంతుడు. హీ రిప్రజెంట్స్ ఫియర్లెస్ యూత్. హీ డిడ్ నాట్ స్టెప్ బ్యాక్ ఈవెన్ ఇన్ impossible situations. Symbolically, age does not decide courage, heart decides courage. Draupadeyulu, sons of Draupadi, ద్రౌపది కుమారులు, దే రిప్రజెంట్ నెక్స్ట్ జనరేషన్స్. వాళ్ళ తండ్రుల్లాగా ధర్మాన్ని కొనసాగించిన వాళ్ళనమాట. ధర్మ నెవర్ ఎండ్స్ విత్ వన్ పర్సన్, ఇట్ కంటిన్యూస్ త్రూ జనరేషన్స్. ఈ శ్లోకం మనకు ఒక పవర్ఫుల్ ట్రూత్ ఏంటి అంటే, పాండవుల ఆర్మీలో ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ వారియర్సే కాదు, చాలా చిన్న వయసు ఉన్న వారియర్స్ కూడా ఉన్నారు, యంగ్ వారియర్స్. అంటే ధర్మ ఈజ్ సపోర్టెడ్ బై ఆల్ ఏజెస్. ట్రూత్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఏజ్, ట్రూత్ డిపెండ్స్ ఆన్ కరేజ్. దుర్యోధనుడు వీళ్ళందరి గురించి చెప్పడం వల్ల అతను పాండవ ఆర్మీ స్ట్రెంగ్త్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. బికాజ్ లోపల అతనికి చాలా భయంగా ఉంది. ఎందుకు? అధర్మ ఆల్వేస్ అబ్జర్వ్స్ ధర్మ కేర్ఫుల్లీ. ధర్మ ఈజ్ పవర్ఫుల్. మనమేమి వయసులో పెద్దవాళ్ళము అయి ఉండక్కర్లేదు, బాగా ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లేదు, కానీ మనకి ధైర్యము ధర్మాన్ని పట్టుకుని ఉంటే గనక చాలా చక్కగా జయాన్ని సాధించగలం. అభిమన్యుడే దీనికి నిదర్శనం అన్నమాట. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.